బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మన పిల్లల భవిష్యత్తు మీద ఏ దృష్టి పెడతలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో అందరికంటే పిరికోడు కేటీఆర్ అని చెప్పి మనం స్పష్టంగా చూస్తున్నాం. మొన్న ఏదో వీడియో చూస్తుండే నేను, ఏం చేస్తున్నారా ఇలా 30 కేసులు ఉంటే కానీ నువ్వు లీడర్ కావరా అని చెప్పి బడకాయిస్తున్నాడు. అంటే ఆయనేమో హీరోయిన్లతో తిరగాల, స్టైలిష్ గా అమెరికాలో పోవాలా, మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలి, కానీ మన పిల్లలు మాత్రం కేసులలో ఇరుక్కొని జైళ్లలో కూర్చొని ఊసల్లెక్క పెట్టాలనా? ఇదా కేటీఆర్ ఆలోచన? తెలంగాణ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు ఒక పప్పు శుద్ధ కేటీఆర్, కానీ అంతకు మించి ఏం లేదు ఇక్కడ దుకాణం అయినదని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. ఇక్కడ ప్రజాపాలనలో మనం చూస్తున్నాము, వివేక్ గారు ఏటీసీ సెంటర్లు తీసుకొచ్చే ప్రయత్నము, 65 ఏటీసీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నాయి, ఇంకా 65 ఏటీసీ సెంటర్లు కొత్తగా పెట్టాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో, ఒక్కొక్క ఏటీసీల 200 మంది స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మన పిల్లలాడ పోయి చదువుకొని లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్మెంట్, ఈ అన్నిట్ల ట్రైనింగ్ తీసుకొని మంచి ఉద్యోగాలు తీసుకోవాలని చేసే ప్రయత్నం మనం చేస్తుంటే, వాళ్ళేమో చిల్లర రాజకీయాలు చేసి మిలిటెంట్ లెక్క చేయాలి, అది కూల్చాలి, ఇది కూల్చాలి అని చెప్పి కేటీఆర్ అందరినీ బడకాయిస్తాడా? ఆ రాజకీయం మనం ఒప్పుకోవాలన్నా?